నమస్కారం. ధర్మ సందేహాల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ధర్మశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయగంటి మల్లికార్జున శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. సో చాలామంది పూజ చేసే ముందు ఏం తినకుండానే చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. అసలు జనరల్గా టిఫిన్ చేసి పూజ చేస్తే దోషమా, ఏమంటారు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. చాలామంది కూడా విపరీతంగా ఉన్నారు ప్రజలు. అంటే ఒక ఏదైతే బ్రహ్మ యొక్క సృష్టి క్రమంలో అతిగా చేసేవాళ్ళు, అసలు చేయని వాళ్ళు, మూర్ఖత్వము, పరిపూర్ణత్వం అనేది లేకుండా ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. నిజం చెప్పాలంటే ఏమిటి దీని యొక్క కారణం ఏమిటి అని అంటే, కొంతమంది నాస్తికత్వము, కొంతమంది భగవంతుడి మీద విపరీతమైన ప్రేమ, అసలు ప్రేమ లేనివాడు, నమ్మనివాడు, నమ్మేవాడు, రకరకాల యొక్క ప్రజల యొక్క మనసు అనేది చంచలంగా ఉంటుంది. వీళ్ళల్లో కొంత లోపం ఏమిటి అని అంటే, నిజం చెప్పాలంటే చాలా లోపాలు ఉన్నాయి. చాలామంది కూడా ఉపవాసం చేస్తుంటారు. ఉపాసనా బలం అనేది ఒకటి ఉంటుంది, ఉపవాసం రెండు వేరు. ఇక్కడ ఉపాసన అంటే భగవంతుడి యొక్క ఆరాధన, కంటిన్యూగా ఆ దేవతను పూజ చేస్తూ ఉంటారు. ఉపవాసం అంటే మహాశివరాత్రి రోజున, ఏకాదశి రోజున, కొన్ని ప్రత్యేకమైన పర్వదినాల్లో ఉపవాసం చేస్తుంటారు. చేస్తున్నప్పుడు శాస్త్రంలో లేనిది వీళ్ళు అంటగట్టుకొని ఏమీ తినకూడదని ఉండటం ఒకటి. పాత రోజుల్లో ఉన్న కాలం వేరు, కొత్త రోజుల్లో ఉన్న కాలం అంటే అనుగుణంగా కొన్ని వెళ్ళటం అనేది మార్పు జరుగుతూ ఉంటుంది. సహజంగా ఏమిటంటే పాలతో చేసిన పదార్థం ఏదైనా స్వీకరించవచ్చు. అంటే కాఫీ కానీ, టీ కానీ, పాలు కానీ, పండ్లు కానీ, అంటే ప్రకృతిలోంచి వచ్చేవి ఏదైనా ఉంటే అవి తినొచ్చు అని అర్థం. పండును తీసుకోవచ్చు, జామ పండు తినొచ్చు, అరటిపండు తినొచ్చు, తర్వాత యాపిల్ తినొచ్చు, ఏదైనా తినొచ్చు. పండుని, పాలని, కాఫీని, టీని తినచ్చు. అంటే నూనెతో చేసిన పదార్థాలు మాత్రమే ఇక్కడ తినకూడదు. ఇప్పుడు కొంతమంది పాత రోజుల్లో ఏదో బొరుగులో, ఏదో అటుకులో కొంతమంది తింటుంటారు. అలాంటివి నూనెతోటి చేయని పదార్థాలు మాత్రమే, అంటే నూనెతో చేసినవి తినకూడదు. నూనెతో చేయనివి ఏదైనా సరే పదార్థాన్ని ఆరగించవచ్చు. కాలానుగుణంగా ఏంటంటే శరీరం అనేది మార్పు జరిగింది. ఇప్పుడు ఈ కాలంలో మధుమేహం అని, అలానే బీపీ అని, అంటే బీపీ, షుగర్ ఇలాంటి రకరకాల వ్యాధులు వస్తున్నాయి. వ్యాధులు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి పూజ మీద కూర్చున్నప్పుడు ఆకలి అవుతూ ఉంటుంది. ఏకాగ్రత అనేది మనకి తక్కువ ఏకాగ్రత ఏర్పడిపోయింది. ఇప్పుడు ఏదో ఫోన్లలో మాట్లాడి 24 అవర్స్ పొద్దుగులు ఆ ఫోన్లో పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు ఏదున్నా సరే ముందు ఫోన్ ఉండాలి ఇంపార్టెంట్గా. ఆ ఫోన్ లేకపోతే అతని యొక్క స్థితి మొత్తం పోతుంది. అతనికి భగవంతుడుగా అది ఎవ్వడు కనపడ్డు. ఆ మోడల్లో వీళ్ళకి ఏమవుతుందనంటే ఏకాగ్రత కోల్పోయి భగవంతుడి మీద కాన్సన్ట్రేషన్ చేయరు. ఆకలి అవుతుంటుంది, ఒకవైపు ఉండలేకపోతాడు, షుగర్ డౌన్ అవుతూ ఉంటుంది, బీపీ రేగుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో. ఆ ఏకాగ్రత కోల్పోతుంటారు. అందువల్ల ప్రాతకాలంలోనే ఉదయం పూటనే 6 గంటలకే పూజ చేయడం అనేది చాలా మంచిది. లేకపోతే బ్రాహ్మీ ముహూర్తం కుదరలేదనుకోండి, ఉదయం 6 గంటలకి 7 గంటలకే పూజ చేయటం మంచిది. కొంతమంది ఏంటంటే 9:30కి 10 గంటలకు లేచి అప్పుడు పూజ చేయటం, అప్పుడు ఆకలి కావటం, ఇలాంటివన్నీ సందర్భాలు జరుగుతుంటాయి. అందువల్ల ఏమిటంటే ప్రాతకాలం చేస్తే కేవలం పాలు తాగో, టీ తాగో, కాఫీ తాగో చేయొచ్చు. ఆ సమయంలో ఒకటి తాగకపోయినా కూడా ఏకాగ్రత అనేది బాగా పెరుగుతుంది. అంటే ఉదయం పూట చేయకపోవటం వల్లనే 9:30కి 8:30కి కొంత లేవటం ఒకటి, ఉద్యోగ ధర్మాలు, ఒక సిటీలో ఒక చోట నుంచి ఒక చోటకి రావటం, అందువల్ల లేటు కావటం వల్ల, సమయాభావం వల్ల, ఆకలి కావటం వల్ల టిఫిన్ చేసి చేయొచ్చా చేయకూడదా అనే ప్రశ్నలు అడుగుతున్నారు ఈ మధ్యకాలంలో. కానీ శరీర ధర్మాన్ని బట్టి చేసిన తర్వాత మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ స్నానం చేయాలి. టిఫిన్ చేసాం, టిఫిన్ చేసిన తర్వాత అంటే ఎందుకు చెప్పారంటే పాత రోజుల్లో టిఫిన్ చేయకూడదని, శరీరంలో నిద్ర అనేది ఆవహిస్తుంటుంది. అంటే ఉదయం పూట టిఫిన్ చేశారనుకోండి, కొంతమంది నిద్ర ఆవహించి దాని మీద ఏకాగ్రత ఉండదు అని. అంటే చేసేవాళ్ళు ఉదయం పూట 6 గంటలకు ఏమి తినకుండా చేయటం మంచిది. ప్రాతకాలం చేసుకొని తొందరగా అయిపోగొట్టుకోవటం అనేది మంచిది. కొంతమంది ఏంటంటే గంటలు పూజ చేస్తుంటారు, చేయటంలో తప్పు లేదు. ఈ గంటలు చేసేవాళ్ళు కూడా మానవత్వం కొంతమంది కోల్పోయిన వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఇందులో మానవత్వం లేకుండా భగవంతుని మీద ఆరాధన చేసి ఆ తల్లిదండ్రులకు కూడుబెట్టకుండా పొద్దుకులు అన్యాయం చేసేవాళ్ళు చాలామంది ఎక్కువ అయ్యారు. నేను ఈరోజు తిరుపతికి వెళ్తున్నా, భగవంతుణ్ణి అడుగుతున్నా,
నాకు కోట్ల రూపాయల డబ్బులు కావాలి భగవంతుడా అని అంటున్నా. అంటే భగవంతుడికి ప్రేమతో వెళ్ళటల్లా, అంటే భక్తితో వెళ్ళటల్లా, భయంతో వెళ్ళి హైదరాబాదు, గుంటూరు లాంటి సిటీల్లో, వైజాగ్ లాంటి సిటీల్లో బోరు కొట్టి అక్కడక్కడ డాబా గదుల్లో తిని చిన్నపిల్లలు కనుక హోమ్ సిక్ అని ఉంటుంది, అంటే స్కూల్స్కి వదిలేసి స్కూల్ నుంచి వాళ్ళకి సెలవులు ఎప్పుడు వస్తాయని ఆలోచన చేస్తున్నారు చిన్నపిల్లలు. ఈ పెద్దవాళ్ళు కూడా అప్పుడప్పుడు ఉద్యోగ ధర్మంలో బోరు కొట్టి ఎక్కడ డాబా గదుల్లో తిందాము, హైదరాబాద్ సిటీలు అంటే బోరు కొడుతున్నాయి, అక్కడక్కడ తిరుగుదాము తిందామనే వ్యక్తులు వెళ్తున్నారు. అంటే భగవంతుడి మీద భక్తి కంటే భయంతో వెళ్తున్నాడు కాదు, అది భక్తితోనే వెళ్ళాలి. మనం చేసే పని మంచిగా ఉండాలి, భగవంతుడి యొక్క ఆరాధన కూడా చేయాలి. అయితే ఏంటంటే ఒకవేళ శరీర ధర్మం ప్రకారంగా కుదరకపోతే ఏదో అల్పాహారాన్ని స్వీకరించి మళ్ళీ స్నానం చేసి పూజ చేయటం తప్పేం లేదు. భగవంతుడు పూజ చేశావు కదా, నేను టిఫిన్ తిన్నావు కదా అని వచ్చి ఏం కొట్టడు. ఎక్కడ కొట్టిన సందర్భాలు లేవు, వాళ్ళకి చెడ్డ జరిగింది. కానీ 6 గంటలకు ఏం తినకుండా ఉండి చేయటం అనేది చాలా మంచిది. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.